అల్లు అర్జున్ అరెస్ట్. ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెంబర్ 1 పొజిషన్లో ఉంది. నమస్తే. అల్లు అర్జున్ అరెస్ట్. ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అసలు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అల్లు అర్జున్ అరెస్ట్ పెట్టుకుని ఇంకా ఎవరినైనా అరెస్ట్ చేయబోతున్నారా? కేవలం డైవర్షన్ చేయడం కోసమే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారా? లేకపోతే అల్లు అర్జున్ పైన సీరియస్గా యాక్షన్ తీసుకుని రిమాండ్లో ఉంచాలని డిసైడ్ అయ్యి శుక్రవారం అరెస్ట్ చేశారా? ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకుందాం. సార్ నమస్తే. చెప్పండి. అల్లు అర్జున్ సార్, సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ చనిపోయింది. చిత్ర యూనిట్ కూడా చాలా బాధపడింది. సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేకపోతున్నామని ఆ సెలబ్రేషన్స్ వాయిదా వేశారు. అల్లు అర్జున్ కానీ సుకుమార్ కానీ ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పారు. ఇదంతా అందరికీ తెలిసింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ కుటుంబ సభ్యులే మళ్ళీ అల్లు అర్జున్ పైన కేసు వేయటం, దీన్ని ఎలా చూడాలంటారు? ఇందులో ఏదో లోపల ఉన్నట్టుంది, ఇంటర్నల్ రాజకీయాలు కొద్దిగా ఉన్నట్టుంది. అర్థమైందండి. కేసుల దాకా వెళ్ళిందంటే ఇలాంటిది ఏదో ఉంటేనే అట్లా జరుగుతూ ఉంటుంది అసలు. ఎందుకంటే యాక్చువల్లీ మేము ఫ్యాన్స్ అని చెప్పినారు. అల్లు అర్జునే స్వయంగా మాట్లాడటం చెప్పినప్పుడు వాళ్ళు కేసు పెట్టే అవకాశం అయితే 90% ఉండదు. కాకపోతే ఒక మనిషి చనిపోవడం బాధాకరమే, కాదని ఎవరు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, ఇది కావచ్చు. లొక్కలొక్కలు అంటే రాజకీయంగా దీన్ని వాడుకోవాలని ఎవరన్నా చూస్తున్నారు. ఫ్యాన్స్ మధ్యలో వార్ ఉందండి. ఒక పక్కనేమో సినిమా కలెక్ట్ చేస్తుంది, డబ్బులు కూడా గట్టిగా వచ్చినాయి సినిమా. వాళ్ళు ఫ్లాప్ అనుకున్నారు కానీ అది 1000 కోట్లు దాటిపోయింది. ఎంత వచ్చినాయి? 1000 కోట్లు దాటింది. 1000 కోట్లు దాటేసింది. మరి దాటేసింది. మా ఫ్లాప్ అన్నవాడు 1000 కోట్లు ఎట్లా దాటింది? అక్కడ కొత్త దీంట్లో ఏమవుతుందంటే హిట్ అయిపోద్ది అనే తాపత్రయంతో వేరే ఫ్యాన్స్ అన్పాపులర్ చేయడానికి కూడా చూస్తూ ఉంటారు. అట్లా కూడా ఈ విధంగా వార్ నడుస్తుంది. ఈ వార్లో సోషల్ మీడియా ఇన్వాల్వ్ అయ్యి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం అలా జరుగుతుంది. అంటే ఈ కాన్స్పిరసీలో ఓన్లీ ఫ్యాన్స్ వారితోనే ఇది ఇంతవరకు వచ్చిందంటారా? లేకపోతే పొలిటికల్ ఎజెండా ఏదైనా ఉందా? పొలిటికల్ ఎజెండా ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున ఏమన్నా మరి హీరోగా ఎదిగిపోతాడేమో, బాగా ఎదిగిపోయాడు ఆల్రెడీ. మరి రేపొద్దు రాజకీయంగా వస్తాడేమో, మనకు పోటీ అవుతాడేమో, ఇలాంటివి కూడా ఉంటాయి ఇంటర్నల్గా. కాకపోతే అది అంత సీరియస్ ఇష్యూ కాదు. ఇప్పుడు ఈ స్థాయిలో కాదు. అది ముందు వచ్చేదేమో కానీ ఈ స్థాయిలో అయితే లేదు. అంటే సడన్గా శుక్రవారం నాడు అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? సాధారణంగా ఏ అరెస్ట్ అయినా శనివారాల్లో చేస్తారు. దానికి శుక్రవారం అయితే ప్రత్యేకత ఏముంది అంటే? అలా కాదు, ఒక స్టార్ హీరో పైగా పాన్ ఇండియా వైడ్గా సంచలనం క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు పుష్ప అనే మానియాతో ఇండియా మొత్తం ఊగిపోతుంది. అలాంటి టైంలో అల్లు అర్జున్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటారు? ఎవరికి ఉంటుంది? మనకి మొదటి తెలుస్తుంది కదా. అల్లు అర్జున్ మన ఎలక్షన్ దగ్గర నుంచి కూడా అల్లు అర్జున్ వ్యవహారం అనేది ఒక వివాదాస్పదమైన అంశంగా మారిపోయింది. అతను శిల్పారావికి ప్రచారం చేయడంతో మొదలైన ఇష్యూ రకరకాల అంశాల మీదుగా రకరకాల స్టేజ్లు దాటుకుంటూ వచ్చి చివరికి అరెస్ట్ దాకా వచ్చింది. అది అంటే ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్ని కనుక కోర్టు ఏమో 2:30కి చెప్తామని ఫస్ట్ అన్నారు. ఆ 2:30 పోలీసులు మాకు సమాచారం రాలేదు, 4 గంటల తర్వాత చెప్తామంటున్నారు. అంటే ఇలా సస్టైన్ చేసి అల్లు అర్జున్ రిమాండ్లో జైల్లో ఉంచాలి అనే ఆలోచనలో ఉన్నారంటారా? జరిగింది అట్లాంటివి ఉండొచ్చు. అంటే మీ అంచనా ప్రకారం అల్లు అర్జున్ బయటకు వస్తారా ఈ రోజుకి, లేకపోతే జైల్లో ఉండే అవకాశం ఉందా? ఏది టెంపరీ అండి, ఖచ్చితంగా బెయిల్ వచ్చేస్తుంది. ఇది సీరియస్ ఇష్యూ కూడా కానే కాదు. వెంటనే నాకు తెలిసి ఎక్కువ రోజులు కూడా ఉండడు. ఇలాంటి కేసుల్లో వెంటనే బెయిల్ వచ్చేస్తుంది అసలు. అంటే కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశాడు. ఒక జాతీయ స్థాయి నటుడిని పట్టుకుని సామాన్య మనుషులను ట్రీట్ చేసినట్టుగా పోలీస్ సిబ్బందితో వెళ్ళిపోయి, అండ్ పోలీసులు కూడా అల్లు అర్జున్ని డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, కొంచెం టైం ఇవ్వండి అంటే ఆ టైం కూడా ఇచ్చే టైం లేదు, కావాలి పదండి బెడ్రూమ్కి వస్తాం అన్నట్టుగా మాటలు వినిపిస్తుంది. దాన్ని ఎలా చూడాలంటే? చట్టం తన పని తను చేసిపోతుంది. ఇక్కడ చట్టం అనేది చాలా బలవత్తరమైంది. ఒక కేసు పెట్టారంటే వాళ్ళు ఆ కేసుకు లోబడి వ్యవహరించాల్సింది పోలీసులు. చట్టం అనేది బలవత్తరమైంది. చట్టం పరిధిలో పనిచేస్తారు. పోలీసులు కూడా వేరే రకంగా పనిచేయరు. చట్టం పరిధిలో పనిచేసి ఇరిపించేస్తారు. దాంట్లో బయటపడటానికి రేపు ఖర్చు, నానా రకాల ఖర్చులు, అనవసరమైన వ్యయాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంకొక మాట కూడా అనిపిస్తుంది. అంటే కేటీఆర్ ఒక్కరే ప్రస్తుతానికి అయితే స్పందించారు. కేటీఆర్ అరెస్ట్కి గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చేశారు. సో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అల్లర్లు జరుగుతాయి కాబట్టి ఫస్ట్ ఫేమ్లో అల్లు అర్జున్ని ముందు పెట్టి, వెనక కేటీఆర్ని అరెస్ట్ చేస్తే డైవర్షన్ జరుగుతుంది, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసమే అల్లు అర్జున్ని టార్గెట్ చేశారు అంటారు. ఇందులో మీ టేక్ ఏంటి? రెండోస్ కూడా అట్లాంటి కూడా జరుగుండొచ్చు నేను అనుకోవడం. అంటే కేటీఆర్ కోసమే అల్లు అర్జున్ తెలంగాణ రాజకీయాలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టు చూస్తుంటే. ఏపీ రాజకీయాలు పోయినాయి, మొన్నలాగా ఏపీ రాజకీయాలు నడిచినాయి, ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఇన్వాల్వ్ అయినాయి.
మరి అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఆల్రెడీ మెగాస్టార్ అయితే బన్నీని కలవడం కోసం వెళ్తున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారని రకరకాల మాటలు వస్తున్నాయి. ఇందులో మరి ఆయన ఇప్పుడు బన్నీని సేవ్ చేయడానికి ఏ టేక్ తీసుకోబోతున్నారంటారు? ఆల్రెడీ మరి ఆయన వెళ్ళాడని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడని చెప్తున్నారు. ఆయన పరంగా ఆయన మరి బంధుత్వం ఉంది కదా, ముందు ఆయన ఏదో చేయాలి కాబట్టి వెళ్ళి బన్నీని పడేయడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ కేసు ప్రూవ్ అయితే కనుక బన్నీ ఎన్నాళ్ళు జైల్లో ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? అది న్యాయ వ్యవస్థకి వెళ్తాల్సింది. చట్టాలను బట్టి వాళ్ళు పెట్టి కేసుని బట్టి ఉంటుంది. వాళ్ళు పెట్టారు అంటే మీరు ఈ అరెస్ట్ని మీరు సమర్థిస్తున్నారా? ఇది కరెక్టేనా? ఏదో ఒక పరిష్కారం చేసుకుని పోయేదండి. ఇప్పుడు చనిపోయింది కదా, మహిళ చనిపోయింది, ఆ ఫ్యామిలీకి నష్టపరిహారం కూడా ఆయన ప్రకటించాడు ఆల్రెడీ. అవన్నీ జరిగినాయి కదా. మరేమో కేసులు పెట్టి ఇరికించేసి ఎంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమో, దీనికి ఏదో పరిష్కారం చూసేసి అతను బయటపడేయటం మంచిది. అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ పీక్లో ఉన్నాడు, తను ఒక టెంపర్మెంట్లో ఉన్నాడు. ఆ టెంపర్మెంట్ని కంట్రోల్ చేయాలంటే లీగల్గా తప్ప ఎలాగ ఎదుర్కోలేమన్న ఆలోచనతో ఇలాంటి చేశారు. చట్టాలలో ఇరికిస్తారు. టెంపర్మెంట్ల కోసం ఏం చేస్తారంటే చట్టాల మధ్యలో ఇరికిస్తారు. అది అలా చేస్తే కంట్రోల్లోకి వస్తారు. అంటే మరి ఇప్పుడు అల్లు అర్జున్ దీన్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు అనుకుంటున్నారు? అంటే ఇది ఒక క్లిష్టతరమైన ఫేజా, లేకపోతే క్యాజువల్గా ఆయన పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళ వైఫ్ని ముద్దు పెట్టుకుని ఆమెకి ధైర్యం చెప్పి పైకి కనిపించినప్పుడైతే చాలా జోయిల్గానే కనిపించారు, కానీ ఒక ధైర్యం చెప్పడం దీన్ని ఎలా చూడాలి? అంటే డబ్బున్న వాళ్ళు ఏదో చట్టాల కేసులు ఇరికించారంటే డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని తోడికి ఎవరు రాడు, ఏ కేసులు పెట్టరు. ఓకే, మీలాంటి వాళ్ళ మీద నాలుగు వాళ్ళ మీద డబ్బులు ఏమో లేవు అనుకోండి, ఎవరికి ఏ కేసు పెట్టరు, పెట్టిన ఉపయోగం లేదు. డబ్బున్న వాళ్ళే పెట్టారనుకోండి చాలామందికి చాలా రకాల ఉపయోగం ఉంటుంది. అది కూడా జరుగుతుంది ఒకటి ఉపయోగం చెప్పాలంటే. అంటే అల్లు అర్జున్ మావయ్య అంటే స్నేహారెడ్డి వాళ్ళ నాన్నగారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పురుగుగా ఉన్నారు. మరి ఆయన ఇప్పుడు ఏమన్నా యాక్టివ్ అయ్యి దీన్ని ఇక్కడితో సద్దుమణిగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? దీన్ని ఏదో సర్దుబాటు చేస్తారనుకుంటున్నాను నేను. ఇంతకాలం పొడిగించకుండా 1-2 రోజుల్లో నాకు తెలిసి బెయిల్ వచ్చేస్తుందండి. దీని క్లారిటీ వచ్చేస్తుంది 2 రోజుల్లో. అంటే ఫైనల్గా ఇప్పుడు చెప్పండి, ఈ రోజు అల్లు అర్జున్ బయటకు వస్తారా రారా? ఈ రోజు రాకపోవచ్చేమో నేను అనుకోవడం. మరి అంటే రేపు శనివారం కూడా కోర్టులు పనిచేస్తాయి కదా. అంటే రేపు సెకండ్ సాటర్డే ఉంటే కష్టం, సోమవారం రావాలి. మరి ఫ్యాన్స్ని బయట కంట్రోల్ చేయడం కరెక్ట్గా. అదే ఇక్కడ ఏమవుతుందంటే హీరో అయినా ఫ్యాన్స్ వల్లే వాళ్ళు వెనుదనుగా నిలుస్తారు. ఫ్యాన్స్ అనేవాళ్ళు అందుకే ఉంటారు. ఎందుకంటే హీరోలు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అడ్డుపడతారనే ఉద్దేశంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందుకని తమ హీరోకి ఏదైనా జరుగుతామని వాళ్ళు తప్పేం కాదు, అండగా నిలుస్తారు అంతే ఫ్యాన్స్. ఇదండి అల్లు అర్జున్ పైన జరుగుతున్న పరిణామాలు. మరి అల్లు అర్జున్ బయటికి వస్తారా రారా అనే విషయం పక్కన పెడితే కేవలం అల్లు అర్జున్ని తొక్కాలి అండ్ వేరే రాజకీయంగా ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసమే ఇవి చేశారని మాటలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనిపైన ఫర్దర్గా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అండ్ కామెంట్ సెషన్లో మీ కామెంట్స్ని మెన్షన్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.